HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని, అందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని నిరంతరం వివిధ మాలలు వేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని, అందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని నిరంతరం వివిధ మాలలు వేస్తూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు సార్? మంచిదేనండి. సనాతన ధర్మం కాపాడాలని, హిందూ ధర్మశాస్త్రాన్ని బాగా పరిరక్షించాలని ఆయన వ్యాఖ్యలపై మేము మంచిగా చేశారని స్పందిస్తున్నాం. తర్వాత మధ్యన తిరుపతి లడ్డు గురించి పవన్ కళ్యాణ్ గారు బాగా స్పందించి తర్వాత జరుగుతున్నటువంటి అక్రమాల గురించి బాగా స్పందించారు. ఇప్పుడు నాణ్యమైనటువంటి ఆహారము, లడ్డు, రెండు ప్రసాదాలు కూడా లభ్యమవుతున్నాయి తిరుపతి దేవస్థానంలో. కాబట్టి మంచి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలు కలుపుకొని హిందూ ధర్మశాస్త్రాన్ని కూడా పరిరక్షించాలని కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ మాలలు వేస్తున్నారా? అందు గురించి మాలలు వేస్తారు. నా పేరు పట్ల. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మూలాలనే తెలుసుకోవాలి. సనాతన ధర్మం గురించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు దీక్ష కూడా చేపట్టారు. ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి తెలుసుకొని మన మూలాలు మర్చిపోకుండా ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు శివరాత్రి పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు జరిపించుకొని, అలాగే ఈరోజు మనుగడిని మన మూలాన్ని మర్చిపోకుండా మనం కూడా హిందువులుగా ఉండి మన గొప్పతనం చెప్పి వాళ్ళని కూడా సనాతన ధర్మం వైపు నడిపించవలసింది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. సార్ నమస్తే అండి, మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటూ ప్రతిసారి కూడా ఏదో ఒక మాల వేసుకుంటూ సనాతన ధర్మం కోసం కాపాడుతానని చెప్పి, సనాతన ధర్మం కోసం వివిధ రకాల చట్టాలు చేయాలని చెప్పేసి ఆయన చేస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? దీనిపైన హిందూ ధర్మాన్ని, హిందూ మతం అంటే ఒక జీవన విధానం. ఇది ప్రాచీనమైన మతం, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతం. అవునండి. ఈ మతాన్ని ప్రతి ఒక్కరూ యాక్చువల్గా అనుసరించాలి. ఏంటంటే ఇది ఒక జీవన విధానం. అవును. దీన్ని నేను పవన్ కళ్యాణ్ గారిని సమర్థిస్తున్నాను. ఎందుకంటే హిందూ మతాన్ని పరిరక్షించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా వరకు కొన్ని మనం చూస్తున్నాము. గత ప్రభుత్వం కానీ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు దేవాలయాల కూల్చివేతలు కానీ ఇటువంటివన్నీ కూడా మనం రక్షించాల్సిన అవసరం. ఈ మధ్యన చూడండి, పవిత్రమైన తిరుపతి దేవస్థానం, అటువంటిది లడ్డు అంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. కల్తీ నెయ్యి వేశారని అంటే ఎంతో ఆ పవిత్రమైన దేవాలయాల పేరులను అంత పేరున్న వాటిని కూడాను కించపరిచేలా చేశారు కల్తీ నెయ్యి. అంటే ఇవన్నీ కూడాను అది ఎంతవరకు నిజమనేది తెలియదు. కానీ దీనిపైన దర్యాప్తు జరిగి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఎవరు మతాన్ని, ఎవరు జీవన విధానాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. హిందూ దేశం అనేది ఒక లౌకిక దేశం. అంతే తప్ప కానీ హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా వరకు. ఇప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఎవరు, స్టాలిన్ తమ్ముడు, అతని పేరు ఉదయనిధి మారని అనుకుంటున్నాను. కానీ ఈ సనాతన ధర్మాన్ని పైన వ్యతిరేకిస్తుంది. వాళ్ళ జీవన విధానాన్ని గురించి ఎవరు వ్యతిరేకించలేదు. అది పద్ధతి కాదు. అంటే హిందూ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రక్షించవలసిన ఆవశ్యకత ఉంది. దీనికోసం ప్రత్యేకమైన చట్టాలు కూడా చేయవలసిన అవసరం ఉందని. సార్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా పోరాటం, ఈ పోరాటాన్ని హిందువులే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? హిందువులు వ్యతిరేకించడం అంటే, హిందువులు చూడండి, ఇప్పుడు మనం చెప్తున్నాం, మనం చరిత్ర కాలం ముందు మనం చూసుకున్నట్లయితే చాలా మంది, కొంతమంది అంటే పూర్తిగా